రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నేలపాడులోని ఎన్జీఓ గెస్టెడ్ ఆఫీసర్లు, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్లు, హ్యాపీనెస్ట్ టవర్ల దగ్గర పనులు జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు. అమరావతిలో క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంతో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణ ఆదేశించారు. అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరూ అలాంటి ప్రచారం నమ్మవద్దని చెప్పారు. ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వకు మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన 9,000 కోట్లని వేస్ట్ చేశారు. అంటే దుర్వినియోగమే. ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదండి. కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది, అమరావతి క్యాపిటల్ చిన్నాభిన్నం చేసింది, ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం. ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే కడుతున్నారో దాన్ని విజిట్ చేశాను. నేను ఎల్ఎన్టీ వాళ్ళు కట్టే దాన్ని విజిట్ చేశాను. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు అయితే 21 టవర్స్లో 9 టవర్స్ పూర్తి అయిపోయినాయి. మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి. మొత్తం 273 స్లాబ్స్ వేయాల్సి ఉంటే అందులో 68 మాత్రమే గ్యాప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి. వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది. అదేవిధంగా అంటే మొత్తం 1995 ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్. అదేవిధంగా ఈ షాపుంజీ వాళ్ళు 168 స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం 30 మాత్రమే ఉన్నాయి. ఈ 30 కూడా డిసెంబర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. మెటీరియల్ అంతా తెచ్చుకున్నారు. 14 టవర్లు. ఈ 14 టవర్లో 11 టవర్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా కేవలం ఒక 5 టవర్లు మాత్రం ఇన్కంప్లీట్గా ఉన్నాయి. మార్చ్ ఎండింగ్కి 100% అయ్యేటట్టుగా, డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల 100% ఫినిషింగ్ అయ్యేటట్టుగా. అదేవిధంగా ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, సివరేజ్, క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి సిబిఎస్ఈ స్కూల్స్ ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే మన ఎంప్లాయీస్ వస్తారో 4,000 మంది, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీఏ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు. బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నీడు తిరగకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్టోళ్ళతో మాట్లాడాం. వీళ్ళే కాకుండా అనేక మందికి యాక్చువల్గా అలాట్ చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ కొంత టైం తీసుకుంటా ఉన్నారు. విట్టు ఎస్ఆర్ఎం వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు అకాడమిక్ ఇయర్కే జూన్కే ఇద్దరు స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతినిధులు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.